గలతి 5:25 మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఇతని పేరు జాన్. ఇతను యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇతను యేసు ఆజ్ఞలన్నిటినీ పాటించాలని కోరుకున్నాడు. ఇతను ఒక పాస్టర్ కావాలని ఆశపడుతున్నాడు. జాన్ నేనే మార్గం మరియు సత్యం మరియు జీవం. శాశ్వతమైన జీవిత వెలుగుకు దారితీసే నా ఆత్మతో నీవు నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇతను పరిశుద్ధాత్మ మార్గంలో నిత్యజీవపు వెలుగువైపు నడవడం ప్రారంభించాడు. కాసేపటి తర్వాత చాలామంది పరిశుద్ధాత్మ మార్గంలో ఎందుకు నడవడం లేదో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నడిచే ఈ మార్గంలో కొంతమంది ఉన్నారు కానీ చాలా తక్కువ మందే ఉన్నారు. కనిపించని శత్రువులు ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. ఆ మార్గంలో చాలా రాళ్ళు రప్పులు ఉన్నాయి. హలో జాన్, నేను పరిశుద్ధాత్మ దేవుడను. నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాను. అక్కడ చాలామంది నడుస్తున్నారు. వారంతా ఎవరు ప్రభువా? ఎవరు వారంతా? క్రైస్తవులు. ఏంటి, క్రైస్తవులా? అవును, వారు నన్ను పొందుకోలేదు. రోమా 8:9 దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. చాలామంది క్రైస్తవులు వారి సుఖ సంతోషాల కోసం సాతానుకు బానిసలైపోయారు. ఓ, అది చాలా బాధాకరం. మీరు వారికి మరో అవకాశం ఇవ్వగలరా? అవును, వారు పశ్చాత్తాపపడి యేసు ఆజ్ఞలను పాటిస్తే. చూడండి, రాళ్ళు రప్పలు ప్రతి చోట ఉన్నాయి. ఎందుకు? ప్రజలు పొరపాటు చేసేలా ఈ రాళ్ళు వాళ్ళని పడేస్తాయి. క్రైస్తవులను బానిసలుగా చేసుకున్న చాలా దురాత్మలు నాకు కనిపిస్తున్నాయి. అవును, చాలామంది క్రైస్తవులు దేవుడు తమతో మాట్లాడుతున్నాడని భావించి మోసపోయారు. వారు సాతాను అబద్ధాలు అంగీకరించి విశ్వసించారు.
నేను నడుస్తున్న ఇదే మార్గంలో ఉన్న వ్యక్తుల గురించి ఏమిటి? వారు ఎవరు? వారు క్రీస్తులో జన్మించారు, అందుకే వారు సత్యంలో నడుస్తున్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే దేవుని రాజ్యం చూడగలరు. నువ్వు వారితో జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు? నువ్వే తెలుసుకుంటావు. జాన్, అక్కడ వెళ్తున్న ఒక మహిళతో నువ్వు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. హలో మేడం, నన్ను క్షమించండి. నేను మీతో ఒక క్షణం మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నారు. మీరు ఉపశంతో బాధపడుతున్నారని పరిశుద్ధాత్మ చెప్తున్నారు. దేవుడు మీ ప్రార్థన విన్నారు. మీరు స్వస్థత పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నారు. నేను మీ కొరకు ప్రార్థించవచ్చా? ఆమె పరిశుద్ధాత్మ మార్గంలో నడవడం ప్రారంభించగానే ఆమె పూర్తిగా స్వస్థత పొందింది. బాగా చేశావు జాన్. నీ విశ్వాసం మునుపటి కంటే పెరిగింది. నీ విశ్వాసం తదుపరి స్థాయికి చేరుకుంది. నీ జీవితంలో తదుపరి స్థాయిలోనే ఉండాలి. అది దేవునితో నీ ఆత్మీయ సంబంధాన్ని పెంచుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు జాన్కి దేవుని వాక్యం ఇచ్చాడు. ఇతను దేవుడు వాక్యాన్ని క్రైస్తవులకు బోధించాడు. కొంతమంది క్రైస్తవులు ఆ వాక్యాన్ని అంగీకరించారు. చాలామంది క్రైస్తవులు అతన్ని వ్యతిరేకించారు, ఎందుకంటే అతను తప్పుడు బోధ చేస్తున్నాడని వారు నమ్ముతున్నారు. తనను విమర్శించిన క్రైస్తవులను జాన్ ఏమీ పట్టించుకోలేదు. ఇతను తన ప్రవచన వరంతో తన విశ్వాస స్థాయిలో తదుపరి స్థానానికి చేరుకున్నాడు. ఇతను ప్రతి క్రైస్తవులకు పరిశుద్ధాత్మను స్వీకరించాలని ప్రోత్సహించారు. కానీ చాలామంది పరిశుద్ధాత్మను స్వీకరించడానికి ఇష్టపడలేదు. చాలా కొద్దిమంది మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.
చాలామంది క్రైస్తవులు సహాయం కోసం కేకలు వేస్తున్నారు. వారు సోమరి క్రైస్తవులు. సాతాను ఆ సోమరి క్రైస్తవులను ఉపయోగించుకొని ఆల్రెడీ సత్య మార్గంలో నడుస్తున్న క్రైస్తవుల విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాడు. ఇతను ఆ సోమరి క్రైస్తవులను పశ్చాత్తాపం పొందమని, దేవుని వైపు తిరగమని బోధించాడు. కానీ ఆ సోమరి క్రైస్తవులు జాన్ హెచ్చరికను నిర్లక్ష్యం చేసి సహాయం కోసం ఇతర క్రైస్తవులను అడుగుతూనే ఉన్నారు. చాలామంది క్రీస్తులో తిరిగి జన్మించిన క్రైస్తవులు పరిశుద్ధాత్మ మార్గాన్ని విడిచిపెట్టి మోసపోయారు మరియు సోమరితనం గల క్రైస్తవులకు సహాయం చేశారు. ఇతను ఎన్నో సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ మార్గంలో నడుస్తూనే ఉన్నాడు. అతను తదుపరి స్థాయి నుండి తదుపరి స్థాయికి కూడా అడుగుపెట్టాడు. చాలా సంవత్సరాల తర్వాత జాన్ ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో నమ్మకంగా నడిచాడు. ఆయన దేవుని రాజ్యంలోని ఉన్నత స్థాయిలో నడుస్తూనే ఉన్నాడు. పూర్తిగా సజీవంగా, శక్తివంతంగా ఉన్న దేవుని వాక్యాన్ని ఆయన ఎల్లప్పుడూ పాటిస్తూ ఆకలితో ఉన్నందున ఆయనకు తన జీవితంలో అనేక రకాల పరిశుద్ధాత్మ బహుమతులు ఇవ్వబడ్డాయి. తన మరణం దగ్గరవుతుందని తెలిసింది, కానీ అతడు దేవునితో ఉండబోతున్నాడు.